హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. మనకు ఆ మధ్య అయితే గీతో మాయిశ్చరైజర్ బాగా ట్రెండ్ అయింది కదా. ఇంక ఇప్పుడైతే నేను ట్రై చేశాను అనమాట. ఇప్పుడు మనకు ఎలానో వింటర్ సీజన్ కదా, ఇంక అందుకని చెప్పి ఇప్పుడైతే ట్రై చేశాను. ఇంక ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ గీ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కదా, ఆ గీనే వేసుకున్నాను అనమాట. వేసి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా 100 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా క్రీమ్ అయితే రెడీ అయింది. మనం మధ్యలో ఈ విధంగా తిప్పేటప్పుడు ప్లేట్కి అలానే గ్లాస్కి అయితే ఈ విధంగా చుట్టూ అంటుతూ ఉంటుంది. ఒక స్పూన్ పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఈ విధంగా 100 టైమ్స్ అయితే వాటర్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా క్రీమ్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ అయింది. దీన్ని నేనైతే ఒక చిన్న దీంట్లో వేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. ఇదైతే చాలా బాగుందనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. నేనైతే ఇక్కడ చేతికి రాసుకొని అయితే చూపిస్తున్నాను. మనము మాయిశ్చరైజర్స్ అవి రాస్తాం కదా, సేమ్ అలానే ఉందనమాట. ఇంకా 2 చేయిలకి ఇక్కడ మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను. రాసిన చేయికి రాయిన చేయికి క్రీమ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయండి. ఇది ఈరోజు షార్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.